అంత మించి తక్కువ ఇచ్చాడు, పర్ఫార్మెన్స్ ఏం లేదు. మరి ఏమన్నా సెకండ్ పార్ట్ లో ఉంటే చచ్చిపోయాడు, సెకండ్ పార్ట్ లో ఏం కనపడుతుంది. కానీ ఓవరాల్ గా సినిమా చూడండి అన్న, సినిమా అయితే కేవలం సూర్య కోసం చూడండి, సూర్య కోసం చూడండి సినిమా. బాగమ్మా, ఫస్ట్ ఆఫ్ అంతా బాగా బోరు. అసలు ఎందుకు వచ్చామో సినిమాకి వచ్చి పళ్ళు మానుకుని సినిమాకి వచ్చాం. మాకున్నటువంటి పని ఒత్తుల్లో బిజీ అయిపోయి సరే ఒక టైం పాస్ కన్నా సినిమాకి వద్దామని చూసాం, కానీ ఇక్కడికి వచ్చి బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ అయితే ఏం లేదు, సినిమా అంతా వన్ మెన్ షో. సూర్య 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 కోసమే సినిమా చూడాలి. ఇక సినిమాలో స్టోరీ ఏం లేదు, ఓన్లీ వన్ మెన్ షో సూర్య అంతే. ఆ క్రొకడైల్ ఫైట్ ఒకటే లాస్ట్ 20 minutes స్టోరీ తప్ప సినిమాలో ఏం కనపడలేదు. కానీ సినిమా అయితే లాస్ట్ ఒక పెద్ద హీరోని తీసుకొచ్చాడు, లాస్ట్ ఒక హీరో తీసుకొచ్చాడు. ఆ హీరో కోసం మనం సినిమా చూడాలి. నేను రిలీవ్ చేయను కానీ హీరో కోసం సినిమా చూడండి, నాకైతే బాగుంది. 2 నుంచి 2 లేదు లేదు, తెలుగు సినిమాలో కనిపించింది. ఇక డబ్బింగ్ సినిమాలో ఏం కనిపించలేదు, తక్కువ ఉంది. అసలు యానిమల్ సినిమాలో చూసాం ఎంత పవర్ఫుల్ ఉంటుందో, కానీ ఇంత లేదు. నేరేషన్ అక్కడికి ఇచ్చాడు కాబట్టి ఓకే, వాటర్ మేబీ సినిమా బాగుంది, అందరూ చూడండి. కంగువా సినిమా అయితే కుమ్మేసింది. 3 రోజుల నుంచి ఇంట్లో పిల్లలు కుమ్మేస్తున్నాను. మరి పిల్లలు కుమ్మేస్తున్నా సరే నేను ఏం చేయనంటే పంచి కట్టుకుని హాయిగా ఏసీలో పడుకుందాం అనుకున్నాను. నన్ను లేపేసింది భయ్య, సూర్య సినిమా లేపేసింది. కంగువా ఎలా అంటే చాలా బీభత్సమైన సినిమా, అది చూడాలి అందరూ కూడా. సినిమా హీరోయిన్ చెప్పాలంటే భయ్య మొత్తం అంతా సినిమా అంతా చూపిస్తూనే ఉంటది. ఎందుకు మీకు బిలో ఎవరేజ్ అనిపించింది? మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టయితే లేదు. ఎందుకంటే కంగు అనే ట్రైలర్ కి అంత పెద్ద అడ్వాంటేజ్ ఫిలిం గా మనకి ట్రైలర్ చూపించినప్పుడు జనాలు అంతా ఎక్స్పెక్టేషన్ తో వస్తారు. అలాంటి సినిమాని మనకి ఎంత డిసప్పాయింట్ చేయకూడదు. మెయిన్ డ్రాబ్యాక్ ఎమోషన్స్ అని, కొన్ని సినిమా స్టోరీస్ కి ఎమోషన్స్ అనేది పెట్టకూడదు, పెడితే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కంగువాలో ఏంటంటే ఒక బేబీ సెంటిమెంట్, ఒక అబ్బాయి సెంటిమెంట్ పెట్టేసి అదొక ఎమోషన్స్ గా పెడితే ఎట్లా? ఇప్పుడు మనకి 2024 రన్నింగ్ ఇది, అలాంటి ఎమోషన్స్ ఎప్పుడో 2014-15లోనే కనిపిస్తారు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ అందరికి ఏంటంటే బాహుబలిని బీట్ చేయాలి, అది ఎలాగైనా సరే. ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలిని మనం బీట్ చేసేసి ఏదో తీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ అది ఇట్లా అటర్ ఫ్లాప్ అవుతాయి అన్నమాట. పార్ట్ 2 అని పెట్టాడు, అసలు దానికి రీజన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో చాలా వాటికి అసలు విషయానికి ముందు మనకి స్టోరీ టెల్లింగ్ సరిగ్గా లేదు డైరెక్టర్ ది. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే పాజిటివ్స్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ ఓకే, 3D పరంగా చూడొచ్చు సినిమా. బీజిఎం అంటారా యావరేజ్, దేవిశ్రీ ప్రసాద్ అనేది తన మార్క్ ఓకే, కానీ స్టోరీ టెల్లింగ్ అనేది సినిమా లేదు. డైరెక్టర్ చెప్పేది ఎలా ఉన్నట్టు తడబడ్డాడండి బాగా. ఇప్పుడు అలాంటి సినిమా స్టోరీని అసలు ఏంటి రీజన్ ఏంటి ఎందుకని చెప్పాలి, కానీ ఏదో లాజిక్ లెసన్స్ గా పెట్టేసి సినిమా జనాలు చూసేస్తారని చెప్పి వదిలేస్తే సినిమా రిజల్ట్ ఎలాగే ఉంటుంది. నా దృష్టిలో సినిమా అనేది బిలో యావరేజ్. ఓకే అండి, విఎఫ్ఎక్స్ చూడొచ్చు, కానీ గ్రాఫిక్స్ అవన్నీ మనం ఆల్రెడీ ఇప్పుడు క్రోకడైల్ సీన్ లాంటివి హీరో ఎంట్రన్స్ ఎలివేషన్ కి బాగుంటాయి, కానీ సినిమా సెకండ్ హాఫ్ లో పెట్టేసి మేడం కంగువా చెప్తున్నా కదా, ఆది జ్వాల అనంత జ్వాల అంత బాగుంది నిజంగా సినిమా అయితే. మ్యూజిక్ అంటే చాలా బాగుంది. డిఎస్పి గారు మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినారు. సూర్య గారు అయితే నిజంగా చెప్తున్నా 1 man షో, ఏ క్యారెక్టర్ లోనైనా ఈజీగా మెల్ట్ అయిపోతారు. హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ, నేను చూస్తే ఎక్కుతుంది నష, అంత బాగుంది మూవీ అయితే. స్లో నరేషన్ అంటున్నారు, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అంటున్నారు కదా. ఇది ఒక కొత్త స్టోరీ మేడం. పబ్లిక్ లోకి వెళ్ళాలంటే మనం ఫాస్ట్ గా చూపిస్తే కనుక స్టోరీ అనేది అర్థం కాదు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టోరీ చాలా క్లారిటీ ఉంటుంది స్టోరీలో. క్రొకోడైల్ తో ఫైట్ గానీ అవన్నీ ఎలా? క్రొకోడైల్ ఫైట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంతకు ముందు మనం ఏ ఫిలిం లో కూడా ఇప్పుడు వాటర్ లో ఉన్న క్రొకోడైల్ ఎటువంటి యానిమల్ అనేది చంపేస్తుంది, అంత పవర్. దాన్ని సూర్య చంపేసిండు అంటే ఎంత పవర్ సూర్య అర్థం చేసుకోవాలి. అంటే సూర్య మీకు అంత పవర్ఫుల్ గా కనిపించాడా? అవును మేడం, సూర్య చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. చాలా ఫిట్నెస్ గానీ, స్టైల్ గానీ, యాక్టింగ్ గానీ చాలా మ్యాచ్. కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? కార్తిక్ ఎంట్రీ క్లైమాక్స్ లో కిక్ ఇచ్చి కుమ్మేశాడు. మీకు బాగా కనెక్ట్ అయిన బాబీ డియోల్ గారు విలన్ కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినారు. ఓవరాల్ గా చూస్తే కనుక సూర్యనే టాప్ లో ఉంటాడు పర్ఫార్మెన్స్. మరో యానిమల్ రేంజ్ లో ఇచ్చారు బాబీ డియోల్ గారు. అవును, మరో యానిమల్ రేంజ్ లో నిజంగా ఖచ్చితంగా మూవీ బీట్ చేస్తుంది యానిమల్ పర్ఫార్మెన్స్ విషయంలో. డిఎస్పీ అంటే నిజంగా చెప్తున్నా. ఎలా అనిపిస్తుంది కంగువా? నాకు బాగా నచ్చింది. బాగా నచ్చింది అంటే ఎక్కడ నచ్చింది మీకు సినిమా? బాబుతో ఉన్న కనెక్షన్ బాగుంది, తన ఒక
కనెక్షన్ బాగుంది. అంటే ఎమోషనల్ అవసరం లేకపోయినా ఎమోషనల్ సిచ్యువేషన్ ని పెట్టారు లేదు, ఇది అవసరం లేదు కదా. మూవీని కొంచెం ఎమోషనల్ పెట్టారు. బాబుతో ఉన్న కనెక్షన్ ఎమోషనల్ కదా, అదేం లేకుండా ఏం లేదు, బాగుంది. ఓకే. అంటే సినిమాలో హైలైట్స్ ఏమనిపిస్తున్నాయి మీకు అసలు? హైలైట్స్ ఫైట్ బాగుంది, గెటప్ బాగుంది, కార్తిక్ ఎంట్రన్స్ బాగుంది, విలన్ బాగా చేశారు, అంతా బాగుంది. అంటే మీకు సినిమాలో చూస్తున్నారు కదా, దీంట్లో డ్యూయల్ రోల్స్ కనిపిస్తున్నాయి మనకి. అది సూర్య గారిది డ్యూయల్ రోల్ లో మీకు ఏ రోల్ బాగా నచ్చింది? నాకైతే 2004 కాకుండా ప్రీవియస్ దే బాగుంది. కంగువా క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే చాలా వైల్డ్ గా కనిపించాడు కదా సూర్య. లేదండి, వాళ్ళు ఏం లేదు, నెక్స్ట్ లెవెల్ లో కనిపించారు. అండ్ బాబీ డియోల్ గారి క్యారెక్టర్ అనిమల్ రేంజ్ లోకి తీసుకెళ్లే విధంగా ఉందంటారు. అంతకన్నా బాగుంది, తను బాగా చేశారు. యాక్చువల్లీ కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? అది కేక ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రొకడైల్ హైలైట్ క్రోకోడైల్ అంత చెప్పినంత ఫైట్ అలా ఏం లేదండి. ఓకే, అదేం పెద్ద హైక్ చేసి. మీకు ఫస్ట్ హాఫ్ ఏమన్నా స్లోగా అనిపించిందా? కొంచెం కొంచెం అంటే సినిమాలో కొంచెం లాగ్ అనిపించింది అనే విధంగా ఉంది. కొంచెం లాగ్ అంతేగాని అంటే బాగుందండి. కొత్తగా స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? బాగుందండి, బీజిఎం ఓకే. సో ఇక్కడ సూర్యకి మంచి హిట్ పడింది అంటారా? పడిందండి, శివ డైరెక్షన్ బాగుంది. థ్యాంక్ యూ. తెలుగులోనే కాకుండా తెలుగులో కూడా ఇంత పెద్ద మూవీస్ వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా స్టోరీ పరంగా ఈ మూవీలో ఉన్నది ఇంకొక మూవీలో లేకుండా సరికొత్తగా తీసుకొని వస్తూ అంటే డబ్బుడ్ మూవీ లాగా అనిపించిందా మీకు ఏమన్నా? తమిళ డబ్బుడ్ మూవీ లా అనిపించిందా? అలా నాకేం అనిపించలేదు. చాలా బాగుంది. సూర్య గారి డ్యూయల్ రోల్ కనిపించింది కదా, డ్యూయల్ రోల్ లో మీకు ఏ రోల్ బాగా నచ్చింది? నాకు రెండు నచ్చాయి. అంటే వైల్డ్ గా కనిపించాడు కదా, గెటప్ అనే సూట్ అయిందా? వైల్డ్ గా చూసాను, కొత్తగా ఉంది, బాగుంది యాక్టింగ్. క్రొకడైల్ ఫైట్ అలా అనిపించింది మీకు? అలా పైకి అలా తీసుకొస్తూ ఉంటే అలా చూసుకుంటూ కూర్చునేస్తాను. బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే. అండ్ సూర్య గారి కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటున్నారంట కదా, మీకు అలా అనిపించిందా? అలా అనిపించింది, అలానే ఉంది కూడా. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కార్తీ ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించింది? కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది, సరికొత్తగా ఉంది. బాబీ డియోల్ గారి రోల్ ఎలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. యానిమల్ రేంజ్ లో తీసుకెళ్లారు అది? అంతకు మించి దిశా పటానికి స్కోప్ ఉందా మరి క్యారెక్టర్ కి? బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. అంటే మీకు హైలైట్ అనిపించిన సీన్స్ ఏంటి? ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ.